ఒక రాష్ట్రం ప్రాజెక్టు నిర్మిస్తే మరో రాష్ట్రం అభ్యంతరం చెప్పడం, అక్రమ ప్రాజెక్టులను ఆరోపించడం వంటి చర్యలు సమస్యను పరిష్కారం వైపు కాకుండా రాజకీయ ప్రయోజనాల వైపు మళ్లిస్తున్నాయి. పరస్పరం చర్చించుకొని నీ అవసరం, నా అవసరం అనే దృక్పథంతో నిర్ణయాలు తీసుకుంటే సమస్యలు త్వరగా తేలే అవకాశం ఉంది. కానీ ఎన్నికల రాజకీయాలు, ప్రతిపక్ష విమర్శల భయం వల్ల ప్రభుత్వాలు స్పష్టమైన నిర్ణయాలకు ముందుకు రావడం తగ్గుతుంది. ఇది కేవలం తెలుగు రాష్ట్రాల సమస్య మాత్రమే కాదు. దేశవ్యాప్తంగా నీటి వివాదాలు రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరీ నది జలాలపై ప్రతి ఏడాది ఉద్రిక్తతలు తలెత్తడం దీనికి ఉదాహరణ. కొన్నిసార్లు ఈ వివాదాలు రైతుల మధ్య కూడా ఉద్రిక్తతలు దారితీస్తాయి. చివరికి పరిష్కారం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వస్తుంది. అంటే రాజకీయ స్థాయిలో పరిష్కారం కాకపోతే న్యాయ వ్యవస్థపై భారం పడుతుంది. దీర్ఘకాలికంగా చూస్తే నీటి వనరులపై సహకారం లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు. వరదల సమయంలో మునిగే నగరాలు, వేసవిలో ఎండిపోయే గ్రామాలు అనే వ్యత్యాసం మన ప్రణాళికల లోపాన్ని స్పష్టంగా చూపిస్తుంది. నీటి నిల్వలు, అంతర్రాష్ట్ర ప్రాజెక్టులు, డేటా షేరింగ్ వంటి అంశాల్లో పారదర్శకత పెంచితేనే పరిస్థితి మారుతుంది. వర్షాకాలంలో వరదలు వచ్చి చెన్నై మునిగిపోద్ది, బెంగళూరు మునిగిపోద్ది. ఆ నీటిని తర్వాత సముద్రంలోకి వదులుతారు. కొత్త ప్రాజెక్టులు కట్టి ప్రజలకు మేలు చేయాలని ఈ ప్రభుత్వాలకు ఎప్పుడు తెలుసుకుంటారో